హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియన్ ఎంటర్టైన్మెంట్. సినీ లవర్స్ను ఆకట్టుకునేలా ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ఆకట్టుకుంటున్నాయి. తాజాగా రిలీజ్ అయిన ఓ కొత్త వెబ్ సిరీస్ కూడా చాలా హంగామా చేస్తుంది. ఆల్ ఓవర్ ఇండియాలో 14 భాషల్లో దుమ్ము రేపుతుంది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి గారు తెరకెక్కించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ హీరామండి ద డైమండ్ బజార్. ఈ సినిమాలో నటించిన పాత్రలు మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్, రిచా చందా, సంజిదా షేక్ వీళ్ళంతా కీలక పాత్రలో నటించారు. ఈ వెబ్ సిరీస్ 14 భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి. ఈ సినిమా మే 1, 2024 రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ 8 భాషల్లో రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్గా ఉంది. కథలోకి వచ్చినట్లయితే భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారి పాలనలో వేశ్యల జీవితాలు ఎలా ఉండేదో మనకి ఈ వెబ్ సిరీస్లో చూపిస్తారు. హీరామండిని శాసించేందుకు వేశ్యల మీద ప్రతాపం చూపించేవాళ్ళు. అది స్వతంత్రం టైంలో ఎలాంటి కీ రోల్ పోషిస్తుందో అందరికీ ఈ వెబ్ సిరీస్లో తెలుస్తుంది. డైరెక్టర్ గారు మొత్తం ఈ సిరీస్ని 8 భాగాలుగా తెరకెక్కించారు. అందులో ప్రతి ఒక్క ఎపిసోడ్ చాలా స్పెషల్గా ఉంటుంది. అప్పుడు హీరామండిలోని ప్రతి వేశ్యలు నవాబులకు అమ్ముడుపోయేవారు. వారు ఆర్థికంగా బలపరుచుకోవడానికి ఈ సిరీస్ని చాలా గొప్పగా నిర్మించారు. డైరెక్టర్ గారు ఈ సిరీస్లో గ్రాఫిక్స్ చాలా బాగా చూపించాడు. అలాగే ఇందులో పెద్ద పెద్ద సెట్లు వేసి నిర్మించారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకి ఇది గ్రాఫిక్స్లా కూడా అనిపించదు. అలాగే మన డైరెక్టర్ గారిది ఇది మొదటి వెబ్ సిరీస్. కానీ అతను మొదటి వెబ్ సిరీస్లా కాకుండా చాలా గొప్పగా తీశాడు. ఇప్పుడు అయితే ఈ సినిమా చాలా బాగా రన్ అవుతుంది. మరి లాంగ్ రన్లో కూడా ఈ సినిమా ఎలా రన్ అవుతుందో చూడాలి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ సినిమా ఓటీటీలో ట్రెండింగ్లో ఉంది. అలాగే ఇలాంటి కథనంతో వచ్చిన సినిమాలు ఇప్పటి వరకు లేవు. ఇది ఒక కొత్త కథతో రూపొందించిన సినిమా. ఈ సినిమా మీరు చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే మీకు ఒక కొత్త ఫీలింగ్ కూడా వస్తుంది. ఇది మన స్వాతంత్రం రాకముందు వేశ్యలు ఎలా ఇబ్బంది పడ్డారు, ఆ బ్రిటిష్ పాలనలో ఎలా ఇబ్బంది పడ్డారు, వాళ్ళు ఎలా వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారో ఈ సినిమాలో ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో రన్ అవుతుంది. ప్రతి ఒక్కరు చూడండి, చాలా బాగుంది. మీ ఒపీనియన్ని కామెంట్లో రూపొందించండి. సంజయ్ గారు చాలా గొప్ప గొప్ప సినిమాలు నిర్మించారు. గంగూబాయ్, రామ్లీలా, బాజీరావ్ మస్తానీ, రౌడీ రాథోడ్ లాంటి ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించారు. అందులో ఈ వెబ్ సిరీస్ ఒకటి. సంజయ్ లీలా బన్సాలి గారికి 7 నేషనల్ ఫిలిం అవార్డ్స్ వచ్చాయి. అలాగే 12 ఫిలింఫేర్ అవార్డ్స్ ఫర్ ఏ బెస్ట్ డైరెక్టర్ అండ్ అలాగే పద్మశ్రీ కూడా వచ్చింది. బన్సాలి ఈజ్ రికార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం మేకర్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ చాలా బాగా జీవించారు. అలాగే ఆడియన్స్ని కూడా చాలా ఆకట్టుకున్నారు. ప్రతి ఒక్కరూ ఈ మూవీని చూసి మీ కామెంట్ని కామెంట్లో పోస్ట్ చేయండి.